ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఉమా 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 ఎరా ఇదేనా రావడం? అవునన్నయ్య. ఉమా వాళ్ళ అన్నయ్య సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వస్తే బెంగళూరు వెళ్ళిందిరా. బెంగళూరు వెళ్ళిందా? ఇదిగో టెలిగ్రామ్. అన్నయ్య, ఇది బెంగళూరు నుంచి వచ్చిన టెలిగ్రామ్ కాదు, చూడు. అవునరా, ఇది లోకలే. అయితే ఎక్కడికి వెళ్ళిందంటావు? ఆ సుధాకర్ గారితో హనీమూన్ కి. నీకు మతిగాని పోయిందేమిట్రా? సుధాకర్ ఉమా చిన్నప్పటి నుంచి స్నేహితులు, కలిసి చదువుకున్నారు. అంత మాత్రం చేత అక్రమ సంబంధం అంటగడతావా? ఆ మాటకు వస్తే వాడు 4-5 సార్లు మన ఇంటికి వచ్చి వెళ్ళాడు. ఏమిటి, ఇక్కడికి కూడా వస్తూ ఉండేవాడా? వస్తే అనుమానిస్తేనా? నువ్వు లక్ష్య చెప్పు, వాడు చాలా ఉత్తముడు. ఇక మన ఉమంటావా బంగారం లాంటి పిల్ల? అవునులే, వాడు ఉత్తముడు, ఇది బంగారం. మధ్యలో నేనేగా వెర్రి బాగుల వాడిని. అందుకే ఇద్దరు కలిసి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారు. సరేలే. ఎందుకండి అంత అబద్ధం చెప్తారు? పాపం ఉమా అభంశుభం తెలియని పిల్ల. నాకు మాత్రం తెలియదంటే వాళ్ళ కాపురం చెడగొడతానా? మనకి మగపిల్లాడు పుట్టగానే నిజం చెప్పి క్షమించమన్నాం. వాళ్ళని అలా విడదీయడం పాపం అండి. కొంచెమైనా పాపం చేయకపోతే 50 లక్షలు ఎలా వస్తాయి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో. భాను భాను భాను, ఏంటి? నీ జడంటే నాకెంత ఇష్టమో తెలుసా? చెప్పు. నువ్వు అలా 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 నడుస్తుంటే నీ వెనక ఆ జడ ఇలా 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 ఊగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఎలా? లంకె బిందెల్ని కాపాడుతున్న త్రాచుపావులాగా ఉంటుంది. ఏంటిది, నిజంగానే తాచుపావులా ఉందా? అంతే మరి. పాప పీపీ ఏమిటి? ఊదే సన్నాయిలా? ఎక్కడ? ఏమిటి ఏమిటి? పాము పాము? సిటీలో కూడా పాములు వస్తాయా? నాన్ సెన్స్. అది మీ అంత తెలివైన పాము కాదులేండి. సిటీలోకి రాకూడదని దానికి తెలియదు. భాను, ఆ దుడ్డుగా తీసుకో, తీసుకురా. బావా, పావుని చంపుతావా? అవును. అది పావు కాదు బావా. పాము కాదా? కాదు, నాగదేవత. బాను పుట్టక ముందు నుంచి అది మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది తెలుసా? అసలు మా అమ్మ బతుకున్న రోజుల్లో ప్రతి నాగులు చదివి దానికి పాలు పోసేది. దాన్ని చంపకూడదు బావా. పైగా పాముని చంపితే పిల్లలు పుట్టారని, ఒకవేళ పుట్టినా పిచ్చోళ్ళుగా పుడతారని మా అమ్మ చెప్పేది. పిచ్చోడైనా పర్లేదు, మగ పిల్లడైతే చాలు. పోన్లేండి, ఎందుకు వచ్చిన గొడవ? మనం హాల్లో పడుకుందాం. మరది ఏది? అమృతాంజనం. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోరేమను. వచ్చిందా? పాము కాదేమో, కప్పేమో. కప్పెందుకు వస్తుందబ్బా? పాము కోసం కప్ప రాదు కదా. ఏమో బాబు, నాకు భయంగాను కంగారుగాను ఉంది. ఎందుకైనా మంచిది లైట్ వేసి పడుకున్నావే. లైట్ వేస్తా. అది లైట్ వేస్తే ఇంకా పడుకోవడం ఎందుకు? భజన చేసుకుందాం, పుణ్యమైన వస్తుంది. ఒరేయ్ దక్షిణామూర్తి, నా కాపురంలో పాములు పోస్తామే, చెప్తా. దక్షిణామూర్తి గారు, మీరు చెప్పింది అక్షరాల నిజమే. పాము ఇక్కడే ఉంది, పైగా మీ పొట్ట మీదే ఉంది. అరవకండి, అరిచారు కరుస్తుంది. దాని సంగతి నేను చూసుకుంటానుగా. మీరు మాత్రం కదలకండి, కరుస్తుంది. దక్షిణామూర్తి గారిని కాటేస్తావా? అర్రే, ఇటొచ్చేసిందే. ముంగిస లాంటి మనిషిని కాటేస్తావా? చచ్చింది. చచ్చాను కదయ్యా, చంపావు కదయ్యా బాబు. అలేవారండి, చచ్చింది పాము.
ఇది బెల్టా? సారీ. పావుకి బెల్ట్ కి తేడా తెలియలేదా నాయన నీకు? అమ్మో రెడీ. రామ 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 రామ. ఏయ్ థ్యాంక్ యూ. మరి అదే ఫీల్డర్ పొజిషన్ చూసుకోకుండా బ్యాటింగ్ చేస్తే ఇలా క్యాచ్ ఇచ్చి అలా అవుట్ అయిపోతాం. నాయుడమ్మ గారా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మిమ్మల్ని. చాలా కాలానికి వచ్చారే. అవునమ్మా, ఈ మధ్యన అన్ని ఇంటర్నేషనల్ కేసులే డీల్ చేస్తున్నాను. దాంతో బిజీ బిజీ గజి బిజీ. ఇక్కడ కోర్టు పని మీద వచ్చాను. మళ్ళీ లాడ్జ్ ఎందుకు, మన ఇల్లు ఉంది కదా అని దిగిపోయాను. ఇల్లు అసలే చిన్నది, లాడ్జే బెటరేమో. అదేంటన్నయ్య, నాన్నగారి స్నేహితుడు రాకరాకొస్తే కాదని ఎలా అంటావు? ఏం పర్వాలేదు, మీరు ఇక్కడ ఎంత కాలమైనా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ నాన్నగారి మంచి బుద్ధులన్నీ నీకు వచ్చాయి. బై హూ ఇస్ దిస్ షార్ట్ బాయ్? మా దూర బంధువులండి. అత్తిల్ నుంచి అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఓహో దట్ బాయ్. ఇప్పుడే ఆ చౌరస్తాలో నాకు అజరుద్దీన్ కనపడి కోస్తా జిల్లా నుంచి ఒక పనికి మాల బెధ వచ్చాడు, ఆడి కోచింగ్ ఇచ్చి వస్తున్నాను అని చెప్పాడు. అజారుద్దీన్ మీకు తెలుసా? మరి అదే ఇంతన్నావు ఎందుకయ్యా? ఫేసును చూసి జడ్జ్ చేసుకోలేం. కొంచెం కష్టంలేండి. అసలు అజరుద్దీన్కి కోచింగ్ ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఎప్పటికీ నేను ఎప్పుడున్న రోడ్డు మీద కనపడితే చాలు ట్రాఫిక్ అని కూడా చూడకుండా గురుగారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడి మీ లెగ్సే నా స్టెమ్స్ అని దండం పెట్టుకుంటాడు. అందుకే అతను అంత పైకి వచ్చాడు. ఈ మధ్యన వస్తున్నారులే కొంతమంది శిష్యులు, గురువులకే నామాలు పెట్టే కుక్క మూతి పిందెలని. అవునవును, ముందు మీరు స్నానం చేయండి, భోజనం ఏర్పాట్లు చేస్తా. అలాగే రండి. బాబు, కొంచెం ఫీల్డర్స్ చూసి బ్యాటింగ్ చేస్తుండు. ఏమండి ఎప్పుడు వచ్చారా? ఆ సుధాకర్ గారితో కులకడం అయిపోయిందా? ఏమిటండి ఆ మాటలు? ఏమి ఎరగనట్టు మాట్లాడతావే? ఆ సుధాకర్ గారితో నాటకవాడి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయించింది నువ్వు కాదు? నేను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించానా? మీకేమైనా పిచ్చెక్కిందా? అవునులే, రంకు నెట్టినమ్మ బొంకు నెలవదా అని. ఏమిటన్నాయి ఆ మాటలు? వదిన అలా ఇన్సల్ట్ చేయడం ఏమి బాగోలేదు. అవునరా, నిజం తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఇది నా పర్సనల్ విషయం, దయచేసి ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఇంకా నిలబడ్డావేమే? నీలాంటి చెడిపోయిన ఆడది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. మాటలు తిన్నగలనండి. పిచ్చి పనులు. చెడిపోయింది నేను కాదండి, మీ మనస్సు. వదిన, అన్నయ్య నిజం నిలకడ మీద తెలుసుకుంటాడు. నువ్వు కూడా తొందరపడిపోతే ఎలా? థ్యాంక్ యూ బోసు, కనీసం నీకైనా నా మీద నమ్మకం ఉంది. వస్తాను బాబు గారు. అది కాదమ్మా, దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. ఎందుకు వచ్చారు అక్కడికి? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget